అర్చన చేయించండి స్వామి. నీ పుట్టినరోజా? కాదు స్వామి. మీ అమ్మ నా పుట్టినరోజా? కాదు స్వామి. ఎవరి పేరుతో చేయించాలి నాన్న? రేపు మా అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది స్వామి, అందుకని అర్చన చేయండి స్వామి. అవునా, ఒక్క నిమిషం ఆగు నాయన, ఇప్పుడే వస్తా. కూర్చో నాయన, కూర్చో కూర్చో. చేద్దాం నాన్న, మీ హీరో పేరుతోనే పూజ చేద్దాం నాన్న. అలాగే స్వామి. నాకు తెలిసిన 3 హీరోలు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తాను, విన్నాయన. అలాగే స్వామి, చెప్పండి, వింటాను. ఓ 5:30 అయిపోయింది. పడుకో పడుకో పడుకో. హే, ఏ నాన్న ఇంకా నిద్రపోలేదా? నాకు నిద్ర రావట్లేదు నాన్న. ఓకే ఓకే. హోంవర్క్స్ అన్నీ అయిపోయినాయా? నాన్న, నీ శాలరీ ఎంత? ఎందుకు నాన్న? చెప్పు నాన్న. 30,000. నాన్న, నాకు ఒక 200 కావాలి నాన్న. ఎందుకు నాన్న? ఇవ్వు నాన్న, కావాలి నాన్న. ఏంటిది? ఏమై ఉంటుందబ్బా? నాన్న, నా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటారో తెలుసా? మా నాన్న నన్ను సరదాగా బయటికి తీసుకెళ్తాడని, మా నాన్న నాతో సరదాగా ఆడుకుంటారని, నాకెన్నో కథలు చెప్తారని, నా హోంవర్క్ హెల్ప్ చేస్తారని. కానీ నాన్న, మనకి తెలుసు ఇది ఒక అబద్ధం. ఏనా గట్టిగా ఫోన్ చేసావు? నాకేదో బోర్ కొడుతున్నా. సరే, ఈ వీక్ ఎక్కడ బయట తీసుకెళ్ళమని అమ్మ చెప్తాను. అవునా? వావ్! ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతే అక్కడ. పార్క్ కా? నేను బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ నాన్న. బీచ్ కా? నేను దాన్ని నా ప్రపంచంలాగా ఫీల్ అవుతాను నాన్న. నాకు తెలిసిందిలే, మీ గ్రాండ్ హౌస్. అదే మన విలేజ్ కదా? నేను కంఫర్ట్ గా ఫీల్ అయ్యే ప్లేస్. అయితే మీ ఫ్రెండ్ ఇల్లు అయి ఉంటుంది. ఇదంతా అబద్ధం. The place is your
డాడీ ఇట్స్ ఫర్ యూ. మా నాన్న అంతకంటే మంచి నాన్న. మా నాన్న అంతకంటే స్మార్ట్. మా నాన్న ఒక హీరో. మా నాన్న చాలా క్లెవర్. హీ ఈజ్ మై ఫ్రెండ్. He is very kind. My dad is a Superman. క్లాస్ లో ఫస్ట్ వస్తే మా డాడీ చాలా ఎంజాయ్ చేస్తారు. మా డాడీ నన్ను అబద్ధాలు చెప్పొద్దంటారు. మా డాడీ నాతో అబద్ధాలు చెప్తున్నారు. ఇది ఒక అబద్ధం. మా డాడీ నాతో అబద్ధాలు చెప్తున్నారు. ఇదంతా అబద్ధం. స్వామి, ఇదేంటి స్వామి? మీరేమో ముగ్గురు హీరోలు అన్నారు, వాళ్ళేమో పిల్లలతో అబద్ధాలు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది స్వామి? చెప్తా నాన్న, దా కూర్చో. మా డాడీ ఆఫీస్కి వెళ్తున్నారని చెప్పడం అబద్ధం. నాన్న ఈ డబ్బులు తీసుకున్నా. ఏందమ్మా, ఏంది ఇదంతా? నాన్న నీ ఒక్కరోజు సాలరీ 1000 రూపాయలు కదా, దీంట్లో 1000 రూపాయలు నాకు తీసుకో. నా బర్త్డే కదా, రేపు ఒక్కరోజు నాతో స్పెండ్ చేయి నాన్న. ఏంటి నాన్న ఇదంతా? నీ ఒడిలో పడుకోవాలని, నీ చేతి గోరు ముద్దలు తినాలని, నీతో సరదాగా గడపాలనిపిస్తున్నాను. మా డాడీ దగ్గర డబ్బులున్నాయని అబద్ధం చెప్తున్నారు. తనకి ఆకలిగా లేదని అబద్ధం చెప్తున్నాడు. He is not happy with his job. రోజు నేను నిద్రలేసే టైంకి నువ్వు ఉండవు, నువ్వు ఇంటికి వచ్చే టైంకి నేను నిద్రపోతాం. ఇదే కదా నాన్న మనమంతా ఉన్న రిలేషన్. కానీ నాకు తెలుసు నాన్న, నువ్వు కష్టపడేది నా కోసం, నా ఫ్యూచర్ కోసమే. అంతేకాదు మన దేశం కోసం కూడా. ఈరోజు మన దేశంలో ప్రజలంతా సుఖంగా ఉన్నారంటే అది నీలాంటి సోల్జర్స్ వల్లే నాన్న. మీరు రెస్ట్ లేకుండా కష్టపడుతున్నారంటే అది నా ఫ్యూచర్ కోసమే కదా. ఐ కెన్ అండర్స్టాండ్ యూ డాడ్.
హ్యాపీగా ఉండాలని మా డాడీ అబద్ధం చెప్తున్నాడు. మీరు నా దగ్గర ఉండనని మా ఫ్రెండ్స్ ఏడిపిస్తూ ఉంటారు నాన్న. అప్పుడు నేనేమంటానో తెలుసా? మా నాన్న అక్కడ కష్టపడుతున్నాడు కాబట్టే ఈరోజు మీరు మీ డాడీతో సరదాగా ఉంటున్నారు. నా వల్ల మీరు ఫీల్ అవ్వద్దు డాడీ. నీ డ్యూటీలో నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. ఎందుకంటే మన దేశ భవిష్యత్తు ఇలాంటి సోల్జర్ చేతిలోనే ఉంది. అట్లీస్ట్ సండేస్ 1 hour నా కోసం స్పెండ్ చేయండి నాన్న. ఇట్స్ మై రిక్వెస్ట్ నాన్న, ప్లీజ్ నాన్న. ఐ లవ్ యూ సో మచ్. I love you, Daddy. ఒక అబద్ధం రాజ్యంకి నన్ను ప్రిన్సెస్ చేయాలనుకున్నా, బట్ యు ఆర్ ఆల్వేస్ మేకింగ్ డాడ్. भारत माता की जय. जय जवान, जय हिंद. I love you, Dad. Happy Father's Day. ఇప్పుడు చెప్పు నాన్న, ముగ్గురు హీరోలు కథ విన్నావు కదా, ఇప్పుడు మీ హీరో పేరుతో పూజ చేద్దామా? వద్దు స్వామి, మా ఇంట్లోనూ హీరో ఉన్నాడు. ఆయనే మా నాన్న. ఇన్నాళ్ళు నా వెనుకొండి నన్ను ముందుకు నడిపించే మా నాన్న నా హీరో అని నేను తెలుసుకోలేకపోయాను. పదండి, మా నాన్న పేరు మీద అర్చన చేద్దాం. ప్రతి ఇంటిలోనూ ఒక హీరో ఉంటాడు. తన బిడ్డల ఎదుగుదలకు తన కరుగుతూ, తన బిడ్డల జీవితాల్లో వెలుగు నింపే తండ్రి ఉన్నంత వరకు, తన కష్టాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఉన్నంత వరకు ప్రతి కుటుంబంలో కూడా ఒక పండుగే. మా వీడియో కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కమెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పంపిస్తూ ఉంటాను.